భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ మొదటి 3 రోజులు మాత్రం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా వార్ 2 చిత్రం ఆశించిన స్థాయిలో అయితే రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. దీనికి కారణం రకరకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి హృతిక్ రోషన్ టీం ఈ సినిమా సత్తా చాటలేకపోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆరే. జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం లేదు అంటూ వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు వహించినటువంటి అయాన్ ముఖర్జీ అతను తొలుత ఎన్టీఆర్కి హృతిక్ రోషన్కి ఒక స్టోరీ చెప్పారని ఆ స్టోరీ ప్రకారంగా ఈ మూవీ చివరిలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర చనిపోవాల్సి ఉంటుందని, అయితే దానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించలేదని, నా పాత్రను చంపేస్తే నా అభిమానులు ఊరుకోరు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీకి చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ మేరకే అయాన్ ముఖర్జీ స్టోరీలో ప్రధానంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారని, ఆ మార్పులు చేర్పులు కారణంగానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రాబట్టడంలో నిజంగా విఫలమైంది అనేటువంటి వాదనలు ఇప్పుడు ఇటు హృతిక్ రోషన్కి సంబంధించినటువంటి టీం తెరమీదకి తీసుకొచ్చినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ 2 కాగా, మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి కూలీ సినిమా. ఈ 2 సినిమాలు విడుదలైన రోజు నుంచి మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నాయి. అయినప్పటికీ ప్రీ బిజినెస్ కానివ్వండి, అలాగే టికెట్ల బుకింగ్ అంశం కానివ్వండి, కలెక్షన్ల పరంగా కూడా మొదటి 3 రోజులు కూలీ సినిమా హవా చూపించింది. ఆ తర్వాత కూలీ సినిమా కొంత డ్రాప్ అయినటువంటి నేపథ్యంలో వార్ 2 సినిమా పుంజుకుంటుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పుడు వార్ 2 చిత్రం అయితే అంత కలెక్షన్లు రాబట్టడం లేదనేటువంటి వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. వార్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి 8 రోజులు దాటింది. ఈ 8 రోజుల కలెక్షన్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే గ్రాస్ రూపంలో 325 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేసినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు ట్రేడ్ పండితులు. ఇక షేర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా 280 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లుగా కొంతమంది అయితే అంచనా వేస్తున్నారు. 9వ రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ నిన్న కూడా పెద్దగా పెరిగినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం కావడంతో వీకెండ్స్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి బుకింగ్స్ కాస్త పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు వేస్తున్నారు. ఇకపోతే సినిమా కథ లాస్ట్లో ఎన్టీఆర్ పాత్రని చంపినట్లుగా చూపించి మళ్ళీ హృతిక్ రోషన్ ఆ గృహలో నుంచి ఎన్టీఆర్ని బయటికి తీసుకొచ్చి తర్వాత తనని కాపాడినట్లుగా, తనకి జీవితాన్ని ఇచ్చినట్లుగా, ప్రాణం పోసినట్లుగా, ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని సంహరించినట్లుగా స్టోరీ ఉంది. అయితే తొలట మాత్రం ఈ స్టోరీ వేరే విధంగా ఉండేదని అయాన్ ముఖర్జీ జూనియర్ ఎన్టీఆర్కి చెప్పినటువంటి సందర్భంలో మీ పాత్ర లాస్ట్లో చనిపోతుంది అంటూ అయాన్ ముఖర్జీ చెప్పగా జూనియర్ ఎన్టీఆర్ దానికి స్పందించి ఎట్టి పరిస్థితుల్లో నా పాత్ర చనిపోతే నా అభిమానులు ఊరుకోరు, కాబట్టి అలా కాదు, దీంట్లో మార్పులు చేర్పులు చేస్తేనే నేను ఈ సినిమాని చేస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పడం, ఆ తర్వాత అయాన్ ముఖర్జీ ఇక స్క్రిప్ట్లో అంటే కథలో కొన్ని మార్పులు చేయడం, ఆ మార్పులకి అనుగుణంగా ఇప్పుడు వచ్చినటువంటి అవుట్పుట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది జనాలకి ఎక్కకపోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆరే. జూనియర్ ఎన్టీఆర్ గారు స్క్రిప్ట్ మార్చమనకపోతే, స్క్రిప్ట్ ఇంకోలాగా కనుక ఉంటే ఈ సినిమా హిట్ అయ్యేదనేటువంటి వాదనలు అయితే ఇప్పుడు
హృతిక్ రోషన్కి సంబంధించినటువంటి టీం బాలీవుడ్లో ఒక ప్రచారం చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నిజంగా పోటాపోటీగా నటించారు ఇద్దరు కూడా. ఇద్దరిని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎక్కడ తక్కువ చేయలేదు. ఇద్దరి పాత్రలు నిడివి కూడా సమానంగా ఉంది. ఇద్దరి పాత్రలకి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంది. అయినప్పటికీ ఈ సినిమా ఏంటంటే ఆశించినటువంటి స్థాయిలో అయితే కలెక్షన్లు రాబట్టలేకపోతుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు గ్రాస్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా 325 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా 370 కోట్లకు పైగా ఈ సినిమా గ్రాస్ రూపంలో కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇక తెలుగు రైట్స్ చూసుకున్నట్లయితే సూర్యదేవర్ నాగవంశి జిఎస్టీతో కలిపి 105 కోట్ల రూపాయలకి ఆయన తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది. ఆయనకు కూడా ఈ సినిమా తెలుగు రైట్స్ తీసుకోవడం వల్ల 50 కోట్ల నష్టం వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తీసుకురావడానికి, అలాగే కలెక్షన్లు లేకుండా ఈ సినిమా సోసోగా నడవడానికి జూనియర్ ఎన్టీఆర్ఏ కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున బాలీవుడ్లో ఇప్పుడు హృతిక్ రోషన్కి సంబంధించినటువంటి టీం ప్రచారం చేస్తున్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద హృతిక్ రోషన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరు స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా ఆ ప్రచారం మీద కానీ ఆ వార్తల మీద కానీ స్పందించలేదు. రాను రోజుల్లో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ మేరకే అయాన్ ముఖర్జీ కథలో మార్పులు చేశారా లేదనేది మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.